సరే జబర్దస్త్ ఏదో చేసావు, మంచిగా నవ్వుకున్నావు, డబుల్ మీన్ డైలాగులను కూడా మంచిగా ఎంకరేజ్ అంటే పట్టించుకోకుండా నువ్వు నవ్వి వాళ్ళని ఎంకరేజ్ చేసావు, పర్వాలేదు, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. కాలం అలా మారింది కాబట్టి. రాజకీయంగా నువ్వు ఎప్పుడైనా విమర్శ చేసేటప్పుడు విమర్శలు చేయాల, నువ్వు ఎప్పుడు తిట్టావు, అది అవుట్ అండ్ అవుట్ తిట్టే, అది విమర్శలు వేరు. ఈ ప్రభుత్వానికి చేత కాదు, వీళ్ళకి ఇది లేదు, దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చినా ఒకటే, వీళ్ళకి ఇచ్చినా ఒకటే, ఈ రకంగా నువ్వు విమర్శిస్తే ఆ విమర్శ చాలా బాగుంటుంది, అందంగా ఉండేది. బట్ నువ్వేం చేసావు, తిట్టావు, వ్యక్తిగతంగా బూతులు. మళ్ళీ వాడు సరిగా నిలబడలేడు, వాడి పప్పు, వాడికి చదువు రాదు, ఒక 2 పేజీలు చదువురా 4 తిరగకుండా అని అనడం, ఇట్లాంటి మాటలన్నీ. అండ్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇంకా పర్సనల్గా అనడం, భువనేశ్వరిని గారిని అనడం, ఇంకా బోల్డన్. కనీసం వీళ్ళని నమ్ముకొని పక్క రాష్ట్రం నుంచి ఊరికే సరదాగా మన రజనీకాంత్ గారు వచ్చినా కూడా ఒక రాష్ట్రానికి వచ్చిన గెస్ట్ని కూడా అవమానించింది, చాలా విధాలుగా తిట్టింది. ఇంకా ఇన్ని ఉన్నప్పుడు ఇంకా అంతే. పోనీ ఇప్పుడు నువ్వు తమిళనాడుకి వెళ్ళి పోటీ చేయాలనుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రజనీకాంత్ని తిడితే నీకు ఆ ఫ్యాన్స్ ఎందుకు ఊరుకుంటారమ్మా? బుద్ధి మామూలుగా చెప్పరు, అంతే కదా. తిరుపతి పక్కన తమిళనాడు కాబట్టి అక్కడ ఏదో నెక్స్ట్ పాలిటిక్స్ లోకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ రజనీకాంత్ ఏం చెప్తాను నడుస్తుంది. దాన్ని తీసుకోక పార్టీలో కంటే ఎందుకు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు, అక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఇక్కడ నువ్వు బతకలేవు, నిన్ను బతకనివ్వరు. ప్రజెంట్ ఎక్కడో చెన్నైలో తలదాచుకున్నావు, బాగానే ఉంది. ప్రజెంట్ నువ్వు వచ్చావంటే నేను ఏదో ఒకటి చేసి లోపలేస్తారు, ఎందుకంటే అట్లుంది వ్యవహారం. నువ్వు మామూలు హీట్లో లేదు, నువ్వు లాస్ట్ ప్రచారం రోజు వరకు కూడా అరిచావు. నువ్వు అరిచి గట్టిగా తిట్టి ఎలా పడితే అలా మాట్లాడావు. నీ మాటలనే వాళ్ళు పట్టించుకున్నారు, వాళ్ళు ఏది వదలరు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు సరదాగా నువ్వు ఉన్నావు, మామూలుగా ఏం ట్వీట్ పెట్టావు, ఏమని, మేము తలెత్తుకు తిరుగుతాము, మంచి చేసేవాడేం కాబట్టి నష్టమేం లేదు అన్నావు. ఓహో ఇలా ఉందా నీ వ్యవహారం, ఉండు నీ సంగతి చెప్తాను. 2 కాగితాలు వచ్చాయి ఇంటికి. ఏంటా అని చూస్తే అప్పుడు ఆడుకుందాం రా ఆంధ్ర, ఆడుదాం ఆంధ్ర అని ఏదో పెట్టావు. దోచుకుందాం రా అని అంటారు. అది ఆ గేమ్. అప్పుడు IPL నడుస్తుంది, వరల్డ్ కప్ లో ఏవో నడుస్తున్నాయండి, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కబడ్డీ ఆడింది కదా, విజువల్స్ వచ్చినాయి, వీళ్ళే వెళ్ళి బ్యాట్లు పట్టుకొని ఆడి కింద పడ్డారు కూడా. అవన్నీ ట్రోల్స్ కూడా చూసాం మనం. చిన్న ఊర్లలో, చిన్న గ్రౌండ్లు, ఇప్పుడు మన గల్లీ వెనకాల ఉండే గ్రౌండ్లలో ఇలా ప్రోగ్రామ్ 2 పిచ్ బ్యానర్లు కట్టేసి ఆడుదాం ఆంధ్ర అనే పోటీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, చాలా ఘనంగా జరిగిందని చెప్పారు. కొన్ని రోజుల పాటు జరిగింది, ఏం జరిగిందో ఎవరికి తెలియదు. వాళ్ళే సరదాగా ఆడుకొని పాడుకొని ఎంజాయ్ చేశారు. దాంట్లో నాసిరకం కిట్లు, నాసిరకం జెండాలు ఇంకేవేవో కొని లైక్ 10,000 ఖర్చు పెట్టాల్సిన చోట 1,000 రూపాయలు ఖర్చు పెట్టి, 1,00,000 రూపాయలు పెట్టి ఏదో కిట్ కొనాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ క్రికెట్ కిట్ అని మంచి రేట్లు ఉంటాయి, అలా కాకుండా చీప్ అన్ని ఏవేవో కొనేసి, అంటే ఒకరోజే కదా ఆడేది, ఏదో జీవితకాలం ఆడతారా వీళ్ళు అన్నట్టుగా. కానీ బడ్జెట్ మాత్రం మేము అదే కొన్నాము ఇదే కొన్నామని పెట్టారు. అలా 100 కోట్లు దండుకున్నారంట. ఈయనవును బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కలిసి, నీ కొంచెం నాకింత, తిలా పాపం తలా పిడికాడు పంచుకున్నారు. ఆయనే అప్పుడు క్రీడా మంత్రి, దానికి ఆయనే. ఇద్దరు కలిసి, ఈమెమో సూపర్వైజ్ చేసింది ఎలా దోచుకోవాలనేది, ఆయన ఏమో ఇంప్లిమెంట్ చేశాడు. ఇద్దరు కలిసి దండుకున్నారు అని అభియోగం. ప్రెసెంట్ చేశారా లేదని ఇప్పుడు తేలుతుంది, ముందే మనం కూడా అనుకోకూడదు. అభియోగం అలా వచ్చింది. ఇప్పుడు ఆవిడ దీనికి ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుంది. అడుగు బయటకు వేస్తే తీసుకెళ్లి లోపలేస్తారు. అంటే వీళ్ళకి కలిసి వచ్చిన అంశం ఒకటి చెప్పనా, 9,000 కోట్ల స్కాము, 10,000 కోట్ల స్కాము అంటే దేశం విడిచిపోయి పారిపోయి బాగా బతికేస్తున్నారు అందరూ, ఎవరికి దొరకట్లా. అదే 100 కోట్ల స్కాము మంచిగా జైల్లో ఎన్ని రోజులన్నా ఉండొచ్చు. కవితకి ఎగ్జాంపుల్, ఆ 100 కోట్లు మంచిగా పట్టుకున్నారు వీళ్ళు. అందుకని ఇక్కడ కూడా 100 కోట్లు, ఈ 100 కోట్లకి ఈవెన్ తీసుకెళ్లి జైలు వేసేయచ్చు. సో ఒక్కసారి లోపలికి వెళ్ళిందా ఇంకా రాదు బయటికి. ఇంకా పీటీ వ్యారెంట్లు పడతానే ఉంటాయి. అయితే విషయం ఏంటంటే మీద ఉన్న మైనస్, అంతకుముందు జబర్దస్త్ కార్యక్రమంలోనే మనకే చెప్పింది 4 ఏళ్ల క్రితమే, ఏమని, నాకు సొంతంగా ఒక ఇల్లు కూడా లేదు, నేను అద్దెంట్లో ఉంటున్నాను, ఇదే నా ఆదాయము, నాకు ఇట్లా ఉంది, ఎమ్మెల్యేకి ఎంతో కొంత వస్తుంది, నేను ఎక్కడ ఏమీ చేయలేదు, ఉన్నాను అని చెప్పింది. జబర్దస్త్ ఎప్పుడైతే మానేసిందో, మంత్రివర్గంలోకి అడుగు పెట్టిందో, చెన్నైలో ఇల్లు, అక్కడో ఇల్లు, ఇక్కడో ఇల్లు, హైదరాబాద్లో ఇల్లు, అన్ని ఇల్లు మీద. వాడు ఇంజనీరింగ్ చేసే కొడుక్కి 3,5 కోట్లు పెట్టి కారు. మళ్ళీ వాడేదో నార్మల్గా తిరిగే పిల్లోడు సడన్గా ఒక పెద్ద కారు వేసుకుని ఊర్లో ఆ రోడ్డు మీద నార్మల్ మారుతి కారు పోతేనే అని చూసే రకం అది. అక్కడ నువ్వు అసలు వాళ్ళకి అర్థం కాని కారుని తీసుకొస్తే ఇంకెలా చూస్తారు, దిష్టి పెడతారు, ప్లస్ కంప్లైంట్లు ఇస్తారు, ఏదో జరగకూడదు ఏదో జరిగిందండి అని. అండ్ నీ లైఫ్ స్టైల్ అలా మార్చేసావు.
నిమిషం అందరిని తిరుపతికి తీసుకెళ్తావు ఫ్రీగా నీ వెనకాల ఓ 100 మందిని. అంటే నీకు ఒకటి ఉంటుంది, నువ్వు మంత్రి అయితే నువ్వు వస్తే నీతో పాటు 4 తీసుకురా అనేది ఒకటి ఉంటుంది మీకు. ఆ అకౌంట్లో అందరినీ తీసుకొస్తా ఉంటావు ప్రతిసారి, అదొక డ్యూటీ. వారానికి 5 రోజులు తిరుపతిలోనే ఉంటుంది. ఇంకోటి పెద్ద బ్యాడ్ లక్ ఏంటంటే ఈమె గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీలో ఎవరి మీద ఫైట్ చేసిందో తను అనిత గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్. అప్పుడు చెప్పింది కూడా ఒక రోజు వస్తుంది దీనికి రెట్టింపు మీరు చూస్తారని చెప్పేసి ఆమె వార్నింగ్ కూడా ఇచ్చింది, శపథం కూడా చేసింది. ఇప్పుడు ఎలా అరెస్ట్ చేయాలంటే అనితకి అంతేగా కదా, ఎంతసేపు అరెస్ట్ చేయాలంటే. ఆ రోజు లాస్ట్కి రోజా మీద నాకు నిజంగా జాలి పడిన సందర్భం ఒకటి ఉంది. ఆ రోజు ఆయన అలా వాగకుండా ఉండాల్సింది, నీ బతికి ఎంత బజార్దానా అని. అదొకటి తప్పేలే, బండారు చేసిన వ్యాఖ్య నాకు నచ్చలా. అప్పుడు పాపం ఆమె కూడా ఏడ్చి చెప్పింది, దాన్ని కూడా ఆమె సరిగ్గా నిర్వర్తించుకోలేకపోయింది. అక్కడ దాకా బాగా వచ్చి సీడీలు అంటే దగ్గర ఉంటే చూపిరా, బయట పెట్టరా సీడీ అన్నావు. నువ్వు అలా పోరాడితే బాగుండేది. తర్వాత 2 నిమిషాలు ఓపిక పట్టి సుప్రీంకోర్టే చెప్పింది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగు, ఎక్కడ పడితే అక్కడ దొరుకు అని. నువ్వెవరా నన్ను అడగడానికి అని ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుంది కదా. అట్లా ఇక అనిత గారు కూడా నార్మల్గా చాలాసార్లు కౌంటర్ ఇచ్చింది ఆమెకి. ఇప్పుడు ఆమె హోమ్లో ఉంది. ఇదొక వ్యూహం అనుకోవచ్చు. అనితని హోమ్లో పెట్టి ఎవరెవరిని అరెస్ట్ చేయాలో అందరినీ అరెస్ట్ చేయించడానికి. చాలా కేసుల మీద డీజీపీకి కంప్లైంట్ చేయడానికి చాలా సార్లు వెళ్ళిందంట. అవును, ఒకసారి వెళ్తే అక్కడ ఉంటారు ఆఫీసర్, వాళ్ళకి ఇచ్చేయాలంట.